Hello friends, Namaste. Welcome to IRIS online classes. Learn smart, work hard, get job. Okay? So, మనం ఒక టాపిక్ అయిపోయిందండి, యావరేజ్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో ప్రపోర్షన్ అనేది నేను ఒకటి చెప్పగలను. రేషియో ప్రపోర్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే దీని యొక్క యూజ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క టాపిక్లో ఉంటుందండి. ప్రతి ఒక్క టాపిక్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ పర్సంటేజ్. పర్సంటేజ్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ రేషియోస్, రైట్? సో ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంటుంది, టైమ్ అండ్ వర్క్లో ఉంటుంది, టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉంటుంది. పార్ట్నర్షిప్ అయితే ప్యూర్గా రేషియో మీదనే డిపెండ్ అయి ఉంటుంది, రైట్? సో మ్యాక్సిమం అర్థమెటిక్లో మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ మనకి రేషియో ప్రపోర్షన్ మీదనే ఆధారపడి ఉంటాయి. అంటే రేషియో ప్రపోర్షన్ యూజ్ చాలాగా ఉంటుంది. సో దీంతో నేను ఏమంటా అంటే, నేను పర్టికులర్గా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, రేషియో ప్రపోర్షన్ ఈజ్ బ్రెయిన్ ఆఫ్ అర్థమెటిక్. రేషియో ప్రపోర్షన్ ఈజ్ బ్రెయిన్ ఆఫ్ అర్థమెటిక్. సో వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూడండి. సో బేసిక్స్ అండి, అంటే రేషియో ప్రపోర్షన్ యొక్క బేసిక్సే మిగతా అన్ని టాపిక్స్లో యూజ్ అవుతాయి. రేషియో ప్రపోర్షన్ యొక్క బేసిక్సే మిగతా అన్ని టాపిక్స్లో యూజ్ అవుతాయి. మిగతా క్వశ్చన్స్ మిగతావన్నీ కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ప్రిలిమ్స్లో అయితే 1 or 2 క్వశ్చన్స్, డిపెండ్స్ అపాన్ ద ఎగ్జామ్. సో ఎస్ఏ ఎగ్జామ్లో అయితే 2 క్వశ్చన్స్ అలా వస్తాయి. మెయిన్స్లో అయితే 4 to 5 అలా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. వేరే ఎగ్జామ్ని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా అయితే రేషియో ప్రపోర్షన్ అనేది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో చూద్దాం. బేసిక్ మరీ డిఫికల్ట్గా ఏముండండి, రేషియో ప్రపోర్షన్ సింపుల్గానే ఉంటుంది, మనకి ఇంపార్టెంట్ కూడా, రైట్? సో నేర్చుకుందాం. దీంట్లో అన్ని రకాల మోడల్స్ ప్రతి ఒక్కటి కవర్ చేద్దాం దీంట్లో. ఓకే, రైట్? సో రేషియో ప్రపోర్షన్, రేషియో అండ్ ప్రపోర్షన్. దీంట్లో మోస్ట్లీ మనకి ఎక్కువగా రేషియోనే ఉంటుందని, ప్రపోర్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మేజర్గా ఉండేది మనకి రేషియోస్ మీదనే ఉంటాయి, రేషియోసే ఉంటుంది. మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూజ్ అయ్యేది కూడా రేషియోస్ యూజ్ అవుతుంది. ప్రపోర్షన్ అనేది దీంట్లో చిన్న టాపిక్, బట్ మేజర్ ఏంటంటే రేషియోస్. దీన్నే తెలుగులో నిష్పత్తి అనుపాతం అంటారండి. నిష్పత్తి అనుపాతం. నా తెలుగు రైటింగ్లో తప్పులు ఉంటాయి, సో వదిలేయండి, ఎందుకంటే మరీ అంత గొప్ప అదేం కాదండి. సో జనరల్గానే ఇంగ్లీష్ రైటింగ్లోనే తప్పులు ఉంటాయి నాయి. తెలుగులో ఇంకా బండబూతులు ఉండే ఛాన్స్ కూడా ఉంది. వాటి గురించి పట్టించుకోవద్దు, కాన్సెప్ట్ గురించి ఆలోచించండి, చెప్పేదాని గురించి బాగా వినండి. ఓకే, రైట్? సో రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం. మనకి నిష్పత్తిలో చాలా చాలా ఇంపార్టెంట్. సో అనుపాతం గురించి తర్వాత చూద్దాం. మేజర్గా ఫస్ట్ నిష్పత్తి, రేషియోస్ గురించి. ఓకే, అసలు రేషియో అంటే ఏంటి, నిష్పత్తి అంటే ఏంటి, రైట్? సో బేసిక్గా రేషియో అనేది మనకి కంపారిజన్ కోసం యూజ్ చేస్తారండి. రైట్? సో కంపారిజన్ ఎలా యూజ్ చేస్తారు, రైట్? కంపారిజన్కి ఎలా యూజ్ చేస్తారు? సో రేషియో అనేది కంపారిజన్కి యూజ్ చేస్తారు. ఆ కంపారిజన్ అనేది భాగాహార పద్ధతిలో, డివిజన్ మెథడ్. సో రేషియో ఈజ్ ద కంపారిజన్ బిట్వీన్ 2 or more observations by using division method. Again I'm repeating, ratio is the comparison between 2 or more observations or terms or whatever numbers. So 2 or more observations by using division method. అసలు ఏంటో చూద్దాం ఒకసారి. సో ఒకడికి ఇంగ్లీష్లో 45 మార్క్స్ వచ్చాయండి. వేరే వాడికి 35 మార్క్స్ వచ్చాయండి. ఎలా కంపేర్ చేయడం చూడండి ఒకసారి. వీడికి 45 వచ్చాయి, వీడికి 35 వచ్చాయి. సో దీని ఏంటంటే రేషియో పద్ధతిలో కంపేర్ చేస్తాం. ఏది రేషియో అంటే ఎలా అంటే భాగాహార పద్ధతిలో. అంటే దీన్ని ఏం చేస్తామంటే దీన్ని భాగిస్తాం. ఏదైనా ఒక కామన్ నెంబర్, రెండింటిలో కామన్ ఏదైనా భాగించేది ఉంటే దాంతో భాగిస్తాం. చూడండి, మనకి ఇక్కడ 5 ఉంది కాబట్టి 5తో భాగించబడతాయి రెండు కూడా. అందుకోసం ఇక్కడ 5తో భాగిస్తున్నాను. 45ని 5తో భాగిస్తే ఎంత వచ్చిందండి, 9. 35ని 5తో భాగించాను, ఎంత వచ్చిందండి మనకి
5 వచ్చింది. అంటే ఇప్పుడు రేషియో ఏంటంటే వీళ్ళకి, అంటే వీడికి 9 పార్ట్స్ మార్క్స్ వస్తే వీడికి 5 పార్ట్స్ మార్క్స్ వచ్చాయని ఉద్దేశం. అంటే వీడికి 9 పార్ట్స్ మార్క్స్ వస్తే వీడికి 5 పార్ట్స్ మార్క్స్ వచ్చాయని ఉద్దేశం. ఓకే, సో రేషియో ఈజ్ ద కంపారిజన్ బిట్వీన్ 2 or more టర్మ్స్ బై యూజింగ్ డివిజన్ మెథడ్. ఇక్కడ ఏం చేసామండి, బై 5 చేశాను, ఇక్కడ కూడా బై 5 చేశాను. అప్పుడు 9:5 రేషియోలో ఉంది మనకి. అంటే రేషియో అనేది కంపేర్ చేస్తున్నాము. అంటే వీడికి 9 పార్ట్స్ ఆఫ్ మార్క్స్ వస్తే వీడికి 5 పార్ట్స్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి. సో వీడికి 9 వచ్చినప్పుడు వీడికి 5 మార్క్స్ వస్తాయి, వీడికి 18 వస్తే 10 వస్తాయి, అలా అన్నట్లు. ఓకే రైట్. సో రేషియో ఇస్ ద కంపారిజన్ బిట్వీన్ 2 or more టర్మ్స్ బై యూజింగ్ డివిజన్ మెథడ్. నిష్పత్తి అనేది 2 లేదా 3 టర్మ్స్, అంటే ఏమంటారండి మనకి 2 లేదా 3 టర్మ్స్కి భాగాహార పద్ధతిలో కంపేర్ చేయడము. నిష్పత్తి అనేది 2 లేదా 3 టర్మ్స్ని, 2 లేదా 3 రాసులని భాగాహార పద్ధతిలో కంపేర్ చేయడమే మనకి రేషియోస్ అంటాం, నిష్పత్తి అంటాం. ఓకే రైట్. సో నిష్పత్తిలో, రేషియోస్లో చూడండి జాగ్రత్తగా, ఇవి ఉన్నాయి కదండి, 2 టర్మ్స్ ఉన్నాయి కదండి మనకి, 2 టర్మ్స్ ఉంటాయి, 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఎప్పుడు కూడా 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. రైట్. లెట్స్ సే ఇప్పుడు A:B అని అనుకుందామండి. A:B ఉంది అనుకుందాం. సో దీంట్లో ఏని ఏమంటారు, బిని ఏమంటారు? జనరల్గా ఏంటంటే కొన్నిసార్లు ఈ టర్మ్స్ కూడా యూజ్ అవుతాయండి మనకి. ఏని యాంటీసిడెంట్ అంటారండి, యాంటీసిడెంట్ అంటారు. బిని కాన్సిక్వెంట్ అంటారు, బిని కాన్సిక్వెంట్ అంటారు. సో A:Bలో ఏని యాంటీసిడెంట్, బిని కాన్సిక్వెంట్ అంటారు. రైట్. సో అదే తెలుగులో అయితే దీన్ని పూర్వపదము అంటారు, దీన్ని పరపదము అంటారు, పూర్వపదము పరపదము. A:Bని ఏని మనం యాంటీసిడెంట్, బిని కాన్సిక్వెంట్, పూర్వపదము పరపదము అని అంటారు. ఓకే. సో అయితే సార్ ఇప్పుడు A:B అంటే ఎప్పుడు ఇలాగే రాస్తారంటే లేదండి. A:B అంటే ఏం చెప్పాను, భాగాహార పద్ధతి కదండి, భాగాహారమే కదండి. సో అయితే A:Bని ఎలా కూడా రాయొచ్చు అంటే A:Bని A/B రూపంలో కూడా రాయొచ్చు. వీ కెన్ రైట్ A:B ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A/B. అంటే మనకి A:B అన్నా A/B అన్నా 2 కూడా సమానమే, 2 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నట్లు. A:B అన్నా మనకి A/B అన్న, అంటే ఫ్యూచర్లో మనకి ఎక్కడైనా వాడు 2/3 అని ఇస్తే మనకి కంఫర్ట్ ప్రకారం మనము 2:3 అని వాడుకుంటాము. ఓకే, లేదు వాడు ఒకవేళ 4:5 అని ఇస్తే మనకి కంఫర్ట్ ప్రకారము 4/5 అని కూడా వాడుకుంటాము. సో బోత్ ఆర్ సేమ్, 2 కూడా సేమే. ఓకే, A:Bని 2/3 అది A/B ఫామ్లో కూడా రాయొచ్చు. ఓకే, సో ఒకసారి చూడండి, అగైన్ మొత్తం రిపీట్ చేసిన బేసిక్స్. మనకి రేషియో అనేది 2 లేదా 3 టర్మ్స్, 2 or more టర్మ్స్ని రేషియో మనకి భాగాహార పద్ధతిలో కంపేర్ చేయడాన్ని మనకి నిష్పత్తి అంటాము. కంపారిజింగ్ 2 or more అబ్జర్వేషన్ ఆర్ టర్మ్స్ ఆర్ నెంబర్స్ బై డివిజన్ మెథడ్ ఈజ్ కాల్డ్ రేషియో. చూడండి ఇక్కడ చేసాము భాగాహార పద్ధతిలో. ఇంకోటి ఏంటంటే రేషియో అనేది జనరల్గా ఎప్పుడు కూడా సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది, కనిష్ట రూపంలో ఉంటుంది రేషియో అనేది. చూడండి ఇక్కడ దీనికంటే మినిమం ఇంకా కంపేర్ చేయడానికి లేదండి, మినిమం భావించడానికి లేదు ఇక్కడ. అంటే రేషియో అనేది మనకి ఎలా ఉందండి, సింప్లెస్ట్ ఫామ్, అంటే మనకి స్మాలెస్ట్ ఫామ్లో ఉంటుంది, కనిష్ట రూపంలో, దీనికంటే చిన్నగా ఇంకా రాయడానికి లేదు, జనరల్గా అలా ఉంటుంది. ఓకే, సో ఇది మనకి రేషియోస్లో ఉన్న వాటి యొక్కది. రైట్. నెక్స్ట్ చూడండి ఒకసారి ఇక్కడ రాస్తాను. 9:5 అని ఉంది కదండి అక్కడ, 9:5 ఉంది, అదే తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు 9:5కి నేనేం చేస్తున్నాను అంటే దీన్ని చూడండి, ఇక్కడ 9x2 చేస్తున్నాను, 9x2, ఇక్కడ 5x2 చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఎంత వచ్చిందండి, 18:10. అంటే 18:2 అంటే ఏంటండి, మళ్ళీ మనకి దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే మళ్ళీ ఏమవుతుంది మనకి 9:5 కదా అండి, 9:5 అవుతుంది. మళ్ళీ సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే 9:5 అవుతుంది. ఓకే, అంటే చూడండి నేను ఇక్కడ 9x2 చేస్తాను, ఇక్కడ 5x2, సేమ్ నెంబర్ తోటి, సేమ్ కాన్స్టాంట్ నెంబర్ తోటి 2 వైపులా కూడా మల్టిప్లై చేశాను. ఒక స్థిర సంఖ్యతో 2 వైపులా కూడా గుణించానండి. అప్పుడు మనకి 18:10 అని వచ్చింది. అంటే ఒకవేళ దాన్ని మళ్ళీ సింప్లిఫై చేయాలంటే మళ్ళీ ఏమవుతుంది, 9:5 అవుతుంది. ఒకసారి చూద్దాం ఇప్పుడు, లేదంటే సో
ఇలా ఉందండి రేషియో 8:12 అని ఉంది, 8:12 అని ఉంది, 8:12 అని ఉంది, లేకపోతే 8:15 తీసుకుందాం, 8:15 అని ఉంది. నేను ఏం చేస్తున్నాను, బోత్ సైడ్స్ బై 2 చేస్తున్నాను, బోత్ సైడ్స్ డివైడెడ్ బై 2 చేస్తున్నాను, రెండు సైడ్లు కూడా నిష్పత్తికి రెండు భాగాలు కూడా బై 2 చేస్తున్నాను. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ 4 ఇది క్యాన్సిల్ అవుతుంది కదండి, క్యాన్సిల్ అవుతుంది. రైట్, సో 4 అవుతుంది, ఇక్కడ ఏముండదు క్యాన్సిల్ ఉండదు, అలాగే ఉంది. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ రాస్తే ఏమవుతుంది, 2 ఇటు వస్తే ఏమవుతుంది 8:15. మళ్ళీ రేషియో ఏముందండి, మళ్ళీ 8:15 ఉంది. రైట్, సో ఒకసారి చూడండి, అక్కడేమో మల్టిప్లై చేసాను 2 తోటి, ఇక్కడేమో 2తో భాగించాను. ఫైనల్గా మళ్ళీ రేషియో ఎలా వస్తుందండి, కావాలంటే మళ్ళీ సింప్లిష్ ఫామ్ రాస్తే 8:15 లాగానే వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు చూడండి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మీకు ఈ రేషియోలో ప్రతి ఒక్క పదాన్ని అంటే ఎవ్రీ టర్మ్ని ఈచ్ టర్మ్ని మనం ఒక కాన్స్టాంట్ నెంబర్తో మల్టిప్లై చేసినా లేదా కాన్స్టాంట్ నెంబర్తో ఏదైనా స్థిర సంఖ్యతో డివైడెడ్ బై చేసినా కూడా రేషియోలో మార్పు ఉండదు, రేషియోలో చేంజ్ ఉండదు. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ రేషియో even though if we multiply each term with a constant number or each term we divided by with a constant term, constant number. సో మనకి కాన్స్టాంట్ నెంబర్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా కూడా రేషియోలో ఎలాంటి మార్పు ఉండదు, ఎలాంటి చేంజ్ ఉండదు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చూడండి 9:5 ఉంది కదా అండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే బోత్ సైడ్స్ 2తో యాడ్ చేస్తున్నాను, 9+2 5+2. రైట్, ఇప్పుడు ఏమైందంటే 9+2 ఎంత అండి 11, 5+2 7. రైట్, ఇప్పుడు ఏముందండి రేషియో ఇక్కడ 9:5 ఉన్న రేషియో ఇప్పుడు ఏమైందండి 11:7 అయింది, 11:7 అయింది. లేదంటే నెక్స్ట్ చూడండి ఇంకొకటి 9:5 ఉన్న రేషియోని మైనస్ చేస్తున్నాం, -2 9 - 2 5 - 2 9 - 2 5 - 2 అంటే ఎంత అయిందండి 7:3 అయింది, 7:3 అయింది. అంటే 9:5 ఉన్న రేషియో మనకి 7:3 అయ్యింది. సో అంటే ఏంటంటే మనకి రేషియోస్లో అన్ని టర్మ్స్ని ఏదైనా కాన్స్టాంట్ నెంబర్తో యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా కూడినా తీసివేసినా మనకి రేషియోలో చేంజ్ ఉంటుంది, రేషియోలో చేంజ్ ఉంటుంది. చూడండి ఇక్కడ +2 చేస్తే ఏమైంది 9:5 కాస్త 11:7. దీన్ని సింప్లిఫై చేసినా కూడా ఇలా రాదండి. రైట్, 9:5 ఉంది, 9 ఇక్కడ -2 చేస్తాను, 7:3 అయ్యింది. రైట్, సో అంటే ఇది బేసిక్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్, ఎందుకంటే మనకి ముందు ఖచ్చితంగా ఇవి బాగా యూజ్ అవుతాయి. ఏంటి రేషియోస్లో ఈచ్ టైం ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్క నెంబర్కి ఏదైనా కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేసినా లేదా డివైడెడ్ పే చేసినా కూడా రేషియోలో ఎలాంటి మార్పు ఉండదు. రైట్, సో అదే ఆ రేషియోస్లో ఈచ్ టర్మ్కి మనము యాడ్ చేసిన ఏదైనా కాన్స్టాంట్ నెంబర్ని యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్ట్ చేసిన రేషియోలో చేంజ్ ఉంటుంది. రైట్, సో రేషియోలో చేంజ్ ఉంటుంది. ఇవి ఖచ్చితంగా మీకు తెలియాలండి, బేసిక్స్ ఖచ్చితంగా తెలియాలి, ఇంపార్టెంట్, మనకి ఫ్యూచర్లో బాగా యూజ్ చేస్తాము. ఓకే, సో ఇది బేసిక్స్ అంటే రేషియోస్ గురించి. రైట్, సో నెక్స్ట్ మనకి రేషియోస్లో కొన్ని రకరకాలు ఉంటాయండి. రైట్, సో రేషియోస్లో ఇన్వర్స్ రేషియో ఉంటుందండి, ఇన్వర్స్ రేషియో చాలా ఇంపార్టెంట్ అండి. డిఫరెంట్ వేరే టాపిక్స్ యూజ్ చేసే దాంట్లో ఇది కూడా ఒకటి అండి. మనకి రేషియోస్లో బేసిక్స్ యూజ్ చేస్తామని చెప్పాను కదా, ఇవే మనకి ఇప్పటివరకు చెప్పిన ఈ బేసిక్స్ ఎక్కువగా వేరే టాపిక్స్లో వాడుతూ ఉంటాం. ఓకే, చూడండి ఇన్వర్స్ రేషియో, దీన్ని విలోమ నిష్పత్తి అంటారండి, తెలుగులో విలోమ నిష్పత్తి అంటారు. ఓకే, సో ఏంటండి ఇప్పుడు చూడండి ఒకసారి A:B ఉంది కదా అండి. సో A:B ఉంది, దీనికి విలోమ నిష్పత్తి ఏమవుతుందంటే 1/A:1/B అవుతుంది, 1/A:1/B అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏంటండి ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ భిన్న రూపంలో ఉంది కాబట్టి దాన్ని నార్మల్ రేషియోకి మార్చాలి అంటే ఏం చేయాలంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏ టర్మ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ డినామినేటర్లో ఉన్నాయి కదండి, ఇక్కడ మనకి హారంలో ఉన్నాయి కదండి. వీటిని కూడా ఏం చేస్తామంటే చూడండి ఒకసారి, ఈ టర్మ్స్ లేకుండా ఉండాలి అంటే చేసే పద్ధతి ఏంటంటే
ఈ రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం తోటి ప్రతి నెంబర్ని గుణిస్తాము, ప్రతి నెంబర్ని కూడా మల్టిప్లై చేస్తాము. ఎందుకు ఇంతకుముందు చెప్పాను, మనకి రేషియోలో ఏదైనా ఒక నెంబర్ తోటి కాన్స్టాంట్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే రేషియోలో ఎలాంటి చేంజ్ ఉండదు అదే. ఓకే, అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనకి A:B 1/A:1/B దీన్ని నార్మల్ రేషియోలో రాయాలి అంటే ఇక్కడ ఈ రెండు టర్మ్స్ యొక్క ఎల్సిఎం తోటి ప్రతి టర్మ్ని కూడా గుణిస్తాము, మనము మల్టిప్లై చేస్తాము. సో ఏకి బికి ఎల్సిఎం ఎంత అండి, AB అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, 1/A × AB ఈజ్ టు 1/B × AB, రైట్. సో ఇప్పుడు చూడండి, ఏకి ఏ క్యాన్సిల్ కదండి, ఇక్కడ బీకి బి క్యాన్సిల్ అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ B:A అంటే మనకి A:2Bకి విలోమ నిష్పత్తి ఇన్వర్స్ రేషియో ఏమవుతుందండి, B:A అవుతుంది. సో ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B ఈజ్ B:A. అలాగే చూద్దామండి ఒకసారి, A:B:C ఉంది, దీనికి కూడా ఏమవుతుందండి ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది, C:B:Aనా, C:B:Aనా కాదండి, ఎప్పుడు కూడా అలా డైరెక్ట్ రాయకూడదండి, తప్పు. మనకి ఏం చెప్పాను నేను ఫస్ట్, దీనికి 1/A:1/B:1/C అండి, ఇది ఇన్వర్స్ రేషియో విలోమ నిష్పత్తి. మనకేం చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ టర్మ్స్ ఏమున్నాయండి, డినామినేటర్లో ABC ఉంది, వీటి ఎల్సిఎం ఏమవుతుంది, ABC అవుతుంది, A:B:C అవుతుంది. సో అన్ని టర్మ్స్కి మల్టిప్లై చేయాలి. 1/A × ABC ఈజ్ టు 1/B × ABC 1/C × ABC. సో అప్పుడు ఏమొస్తుంది మనకి, AA క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ BB క్యాన్సిల్, CC క్యాన్సిల్ అంటే ఏముందని మనకి BC ఈజ్ టు AC ఈజ్ టు AB ఉంది, BC ఈజ్ టు AC ఈజ్ టు AB ఉంది. ఓకే, సో ఇది మనకి ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:C అండి, రైట్. సో అయితే ఇక్కడ ఏంటంటే సార్ ఇక్కడ మనకి ఇలా వర్కౌట్ అయింది సార్, A:B B అంటే 2 టర్మ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా వర్కౌట్ అవుతుందండి. సో మీరు ఏం చేస్తారంటే రెండే టర్మ్స్ ఉంటాయి, 2 టర్మ్స్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్లీ యూ కెన్ రైట్ A:B ఉంటే B అని రాయొచ్చు, అంటే 3:4 ఉందనుకోండి 4:3 రాయొచ్చు, 5:6 ఉంటే 6:5 రాయొచ్చు, 10:13 ఉంటే 13:10 రాయొచ్చు. 2 టర్మ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్లీ రాయొచ్చు, మనం ఎల్సిఎంతో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవ్రీ టైం కూడా మనకి అది వర్కౌట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అప్పుడు రాస్తాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ A:B:C ఉంటే ఖచ్చితంగా కూడా C:B:A అవ్వదండి. సో మనకి ఏమవుతుంది, AB:BC:AB అంటే మనకి చూడండి దీన్నే క్లోజర్ కాన్సెప్ట్ అని మనకు ఒకటి వస్తుందండి. A:B:C ఉంది అనుకోండి, మనకి ఇన్వర్స్ కావాలని చూడండి, ఇక్కడ A క్లోజ్ చేయండి, Aకి ఇన్వర్స్ ఏమవుతుంది, BC అవుతుంది, Bకి ఏమవుతుందండి AC అవుతుంది, Cకి ఏమవుతుంది AB అవుతుంది, డైరెక్ట్గా అలా కూడా రాయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి నేను చెప్తాను. సో మనకి 2:3:4కి ఇన్వర్స్ రేషియో కావాలి, మనకి డైరెక్ట్గా రాయొచ్చు. మనకి ఇక్కడ ఏం చేయొచ్చు చూడండి, 2 క్లోజ్ చేయండి ఏమవుతుంది 3:4. సో 3:4 3 క్లోజ్ చేయండి, 2:4 4 క్లోజ్ చేయండి, 2:3. ఇప్పుడు ఏమైనా కామన్గా ఉంటే క్యాన్సిల్ చేయండి. రేషియోస్లో ఏంటంటే కామన్గా ఉంటే మనం సింప్లెస్ట్ ఫామ్ కదా అండి, అందుకే కామన్గా ఉంటే చూడండి, ఇక్కడ ఏంది 2 ఉందండి, 2 2s ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, రైట్. ఇప్పుడు ఏం మిగిలింది మనకి 6:4:3 అంటే 2:3:4కి ఎంత అండి ఇన్వర్స్ రేషియో 6:4:3. అంటే మనం ఈ మళ్ళీ 1/2:1/3 ఇదంతా డైరెక్ట్ రాయకుండా మనం ఏం చేస్తాం, క్లోజ్డ్ కాన్సెప్ట్ 2 క్లోజ్ చేస్తాం, మిగతా 2 ఆయనకి కూడా మల్టిప్లై చేస్తే అది 2 యొక్క ఇన్వర్స్ అవుతుంది, 3 యొక్క ఇన్వర్స్, 4 యొక్క ఇన్వర్స్. సో అలా చేస్తే మనకి 6:4:3 అనేది వస్తుంది. సో ఇది ఇన్వర్స్ రేషియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్లో అంటే పర్సంటేజ్లో, ప్రాఫిట్ అండ్ లాస్లో, ముఖ్యంగా టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్లో బాగా యూజ్ అవుతాయి. మనకి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇన్వర్స్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇన్వర్స్ రేషియో మనకి చాలా. నెక్స్ట్ ఇంకా కొన్ని రకాల రేషియోలు ఉంటాయండి, చూద్దాం ఒకసారి. A:B అనేది ఒరిజినల్ రేషియో అయితే, A:B అనేది ఒరిజినల్ రేషియో అయితే ఇప్పుడు వాటికి చూడండి డూప్లికేట్ రేషియో అని ఉంటుందండి. డూప్లికేట్ రేషియో, రైట్. సో నెక్స్ట్ డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్, రైట్.
సో ఇవన్నీ చూద్దాం. డూప్లికేట్ అంటే తెలుగులో ద్విగుణ అంటారండి. ద్విగుణ. ఇక్కడ ఉపద్విగుణ. ఇది త్రిగుణ, ఇది ఉపత్రిగుణ. ఓకే, సో ఇవి చూడండి. ఇప్పుడు డూప్లికేట్ రేషియో ఏమవుతుంది అంటే A:B ఉంది కదా అండి, దానికి డూప్లికేట్ రేషియో లేదా ద్విగుణ రేషియో ఏమవుతుందంటే A²:B² అండి. A²:B². నెక్స్ట్ సబ్ డూప్లికేట్. డూప్లికేట్ అంటే డబుల్ అండి. డూప్లికేట్ అంటే 2 డబుల్ అంటే A × A అంటే ఏంటంటే A², B × B అంటే B². డూప్లికేట్ అంటే అది. నెక్స్ట్ సబ్ డూప్లికేట్ అంటే ఏంటంటే దానికి పైన 1/2 అని రాయడం. A⁴1/2. A⁴1/2 అంటే ఏంటండి √A = √B. ఇది సబ్ డూప్లికేట్. నెక్స్ట్ ట్రిప్లికేట్ అంటే 3 టైమ్స్ అండి. 3 టైమ్స్ అంటే A × A అంటే ఏమవుతుంది A³. B × B అంటే ఏమవుతుంది B³ అవుతుంది. సో ట్రిప్లికేట్ ఏమవుతుంది A³ నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్ ఏమవుతుంది √A ⁴ ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఒరిజినల్ రేషియో అనేది A:B అయితే డూప్లికేట్ రేషియో ఏమవుతుందండి A²:B². నెక్స్ట్ సబ్ డూప్లికేట్ ఏమవుతుందండి √A √B. నెక్స్ట్ ట్రిప్లికేట్ A³:B³. సబ్ ట్రిప్లికేట్ √A ⁴ ఒకసారి చూడండి, దీనికి ఒకసారి కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. రైట్, సో 8:25 ఉందండి. 8:25 ఉంది. 8:25 ఉంది. దీనికి ఇప్పుడు మనకి డూప్లికేట్ రేషియో కావాలి, సబ్ డూప్లికేట్ రావాలి రెండింటికి కూడా. సో డూప్లికేట్ రేషియో అండి. డూప్లికేట్ ఏమవుతుంది చూడండి ఒకసారి. మనకేంటి A²:B² కదా. A² అంటే ఎంత అండి 64 రాద్దాం ఒకసారి. 8² అంటే ఏమవుతుంది ఇక్కడ 64:625 అవుతుంది. ఇది మనకి డూప్లికేట్ రేషియో. సబ్ డూప్లికేట్ ఏమవుతుంది సబ్ డూప్లికేట్ రేషియో ఏమవుతుంది స్క్వేర్ రూట్ అండి. స్క్వేర్ రూట్, దీనికి స్క్వేర్ రూట్ లేదు కదా ఇక్కడ. రైట్, నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో వేరే దానికి అనుకోండి. సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 16:25. 16:25 ఏమవుతుంది, దీనికి స్క్వేర్ రూట్ కావాలి. √16 అంటే ఏమవుతుంది మనకి 4:5 అవుతుంది. 4:5 అవుతుంది. నెక్స్ట్ ట్రిప్లికేట్. సో 2:3కి ట్రిప్లికేట్ కావాలి. ట్రిప్లికేట్ అంటే ఏమవుతుంది 8:27 అవుతుంది. అదే 125:64 దీనికి సబ్ ట్రిప్లికేట్ కావాలి. సబ్ ట్రిప్లికేట్ అంటే క్యూబ్ రూట్ అండి. క్యూబ్ రూట్ ఏమవుతుంది √125 క్యూబ్ రూట్ ఆఫ్ ఎంత అండి ఇక్కడ 5, ఇక్కడ 4, 5:4 అవుతుంది. ఇవి మనకి డూప్లికేట్, సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్, ద్విగుణ, ఉపద్విగుణ, త్రిగుణ, ఉపత్రిగుణ. దీన్ని ఏంటంటే వర్గం అనుకుంటారండి. వర్గ రేషియో అంటారు, దీన్ని వర్గమూల రేషియో అంటారు, ఘనమూల రేషియో అంటారు. ఓకే, సో ఇవి కూడా మనకి యూజ్ అండి, బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఇవి డైరెక్ట్గా అడగకపోవచ్చు అండి ఎగ్జామ్లో. బట్ ఏంటి అంటే డైరెక్ట్గా కాకపోయినా కూడా వీటి యూజ్ ఉండేలాగా వేరేలాగా అడగవచ్చు క్వశ్చన్స్ ఏమైనా ఎగ్జామ్లో. డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉంటాయి. బట్ మనకి వేరే క్వశ్చన్స్ మధ్యలో వీటిని యూజ్ చేసి అడుగుతుండొచ్చు. అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్క టర్మ్ కూడా మనకు తెలిసి ఉండాలండి. సో రేషియోస్లోనే కాదు మిగతా అన్నింటిలో కూడా మనకు క్వశ్చన్ అర్థం కావాలి అంటే, ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలంటే మనకి ఏంటంటే ప్రతి ఒక్క టర్మ్ అంటే ప్రతి ఒక్క పదాన్ని యొక్క అర్థం తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ కాంపౌండెడ్ రేషియో అండి. కాంపౌండెడ్ రేషియో దీన్నే బహుళ నిష్పత్తి అంటారండి. బహుళ నిష్పత్తి లేదా సంకీర్ణ నిష్పత్తి కూడా అంటారు దీన్ని. బహుళ నిష్పత్తి లేదా సంకీర్ణ నిష్పత్తి, కాంపౌండెడ్ రేషియో. ఏం లేదండి ఇక్కడ కాంపౌండెడ్ అంటే ఏంటండి కొన్ని టర్మ్స్ని కలపడం అని అర్థమండి. కాంపౌండ్ అంటే కలపడం. సో ఇక్కడ ఏంటంటే 2-3 రకాల రేషియోని 2 or 3 డిఫరెంట్ రేషియోని ఏం చేస్తారు సింగిల్ రేషియోగా రాస్తారు.
సింగిల్ రేషియో అంటే 2-3 డిఫరెంట్ నిష్పత్తుల్ని ఒకే నిష్పత్తిగా రాయడాన్ని బహుళ నిష్పత్తి అంటాము, రైట్. సో ఇప్పుడు చూడండి, అంటే ఎలా ఉందో ఒకసారి చూడండి. A:B, C:D, E:F, A:B, C:D, E:F. దీని యొక్క కాంపౌండెడ్ రేషియో కావాలి అంటే ఏం లేదండి, సో టర్మ్స్ ఉన్నాయి కదండి, యాంటీసిడెంట్ ఉన్నాయి కదండి, అవన్నీ ఒక దగ్గర రాయం. అంటే A:C:E కాన్సిక్వెంట్ ఉన్నాయి కదండి, B:D, సో ఇది మనకి కాంపౌండెడ్ రేషియో అండి, రైట్. సో అంటే 2 or 3 రేషియోస్ని సింగిల్ రేషియోకి రాయడం. ఎలా అండి కాంపౌండ్ రేషియో అంటే ACE, నెక్స్ట్ BDE, BDF. అలాగే ఇంకొక టర్మ్ ఎక్కువ అనుకోండి, ఇక్కడ F కాకుండా G:H ఉంది అనుకోండి, ఇక్కడ G అవుతుంది, ఇక్కడ H వస్తుంది. సో ఇది కాంపౌండెడ్ రేషియో. కాంపౌండెడ్ రేషియో కూడా మనకి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఇంతకుముందు వచ్చిన ఉన్నాయండి. సో అది కూడా ఇంపార్టెంట్, కాంపౌండెడ్ రేషియో. ఇది కాంపౌండెడ్ రేషియో. సో ఇక్కడితోటి మనకి ఒకసారి బేసిక్స్ అయిపోయాయండి. ఒకసారి చూద్దాం బేసిక్స్ ఏమేమి ఇచ్చావో చూద్దాం ఒకసారి. రేషియో అంటే రేషియో ఈజ్ ద కంపారిజన్ బిట్వీన్ 2 or more అబ్జర్వేషన్ బై డివిజన్ మెథడ్. సో దట్ ఈస్ రేషియో. ఇప్పుడు A:B ఉన్నదాన్ని మనం A/B ఫామ్లో కూడా రాయొచ్చు, బోత్ ఆర్ సేమ్, రైట్. నెక్స్ట్ A:Bలో ఏని యాంటీసిడెంట్ అండి, బిని కాన్సిక్వెంట్ అంటాము, పూర్వపదము పరపదము అని అంటాము. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, రేషియోస్లో అంటే A:B ఉంటే ఏదైనా రేషియో ఉన్నదానికి ఏదైనా ఒక కాన్స్టాంట్ నెంబర్ తోటి మల్టిప్లై చేసిన, డివైడెడ్ బై చేసిన, గుణించిన, భాగించిన రేషియోలో ఎలాంటి మార్పు ఉండదు. అదే రేషియోని మనం ఏదైనా కాన్స్టాంట్ నెంబర్ తోటి యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా రేషియోలో చేంజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో. A:B ఉంటే మనకి ఇన్వర్స్ రేషియో ఏంటంటే బేసిక్ అయితే 1/A:1/B. సో ఆ డినామినేటర్ ఉన్నాయి కాబట్టి దాన్ని నార్మల్ ఫామ్లోకి మార్చాలంటే ఏం చేస్తాం మనము, LCM తోటి మల్టిప్లై చేస్తాము. సో అప్పుడేమవుతుంది, B:A అవుతుంది. అదే 3 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, A:B:C ఉంటే ఏమవుతుందండి, మనకి క్లోజ్డ్ కాన్సెప్ట్ అని ఒకటి చెప్పాను. అసలు ఒరిజినల్ అయితే 1/A:1/B:1/C. అదే మనకి క్లోజ్డ్ కాన్సెప్ట్ అయితే ఏకి ఏమవుతుందండి, BC: Bకి AC: Cకి AB అవుతుంది. అది ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:C. నెక్స్ట్ మనకి చెప్పాము డూప్లికేట్, సబ్ డూప్లికేట్, ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్, ద్విగుణ, ఉపద్విగుణ, త్రిగుణ, ఉపత్రిగుణ. ద్విగుణ అంటే ఏంటంటే డూప్లికేట్ అంటే A:Bకి డూప్లికేట్ రేషియో ఏమవుతుంది, A² అవుతుంది. సబ్ డూప్లికేట్ ఏమవుతుంది, √A:√B. ట్రిప్లికేట్ A3:B3, రైట్, త్రిగుణ. ఉపత్రిగుణ ఏమవుతుందండి, √A:3/B. ఇవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపౌండెడ్ రేషియో, బహుళ నిష్పత్తి లేదా సంకీర్ణ నిష్పత్తి. మనకి 2-3 టైప్స్ ఆఫ్ రేషియోస్ని సింగిల్ రేషియోగా రాయడమే 2-3 టైప్ని సింగిల్ రేషియోగా రాయడమే మనకి కాంపౌండెడ్ రేషియో. అంటే A:B, C:D, E:F ఉంటే దాని సింగిల్ రేషియో A:B:C రైట్, A:C:E:B:D:F. ఇది మనకి కాంపౌండ్ రేషియో. ఈ బేసిక్స్ తెలియాలి అంటే ఖచ్చితంగా తెలియాలి, ఎందుకంటే ఇవి డిఫరెంట్ ఎగ్జామ్లో కూడా మనం వాడే ఛాన్స్ ఉంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్దామండి. వెళ్ళడానికి ముందు ఒకసారి చూడండి, అసలు ఇవి ఇప్పుడు రేషియోస్ ఒరిజినల్ రేషియోస్లో ఉన్నామండి. ఇప్పుడు చూడండి, A:B ఈజ్ ఈక్వల్ 1:2. నెక్స్ట్ B:C ఈజ్ ఈక్వల్ 2:3. అయితే మనకి A:B:C ఎంత అంటాడు. చూడండి ఇప్పుడు మనకేందంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, 2 రకాల రేషియోస్ని ఒకటే మొత్తం కంబైన్డ్ రేషియోగా రాస్తున్నాం. ఎలాగ రాస్తున్నాం చూడండి ఒకసారి. A:B ఉంది, ఇక్కడ B:C ఉంది. మొత్తం కలిపి రాస్తే ఏమవుతుందండి, 3 టర్మ్స్కి రేషియో కావాలంటే ఏంటండి, A:B:C. అంటే ఇక్కడ ఏముందండి, B అనేది రెండిట్లో ఉంది. అంటే B ఈజ్ ద కనెక్టింగ్ టర్మ్. అంటే ఆ కనెక్టింగ్ టర్మ్ అంటే ఇక్కడ B ఉంది, ఇక్కడ కూడా Bనే ఉంది కదండి. అంటే ఇక్కడ కూడా 2 ఈక్వల్గా ఉండాలి. టర్మ్స్ సేమ్ టర్మ్స్ ఉంటే మనం డైరెక్ట్ ఇప్పుడు ఏం రాస్తాం, AB ఉంది, BC ఉంది, కాబట్టి B అనేది సేమ్ ఉంది కాబట్టి A:B:C అని రాసాము.
అంటే మనకి ఇక్కడ కూడా టర్మ్ ఇక్కడ చూడండి ఏం రాస్తాం, ఇక్కడ 1 ఉంది ఏ అనేది, బి అనేది చూడండి ఇక్కడ సేమ్ ఉందండి, సేమ్ ఉంది, బి అనేది సేమ్ ఉంది కాబట్టి ఏం రాస్తామండి 2 రాస్తున్నాము. నెక్స్ట్ సి అనేది ఎంత ఉందండి 3 ఉంది. అంటే A:B:C ఎంత అండి 1:2:3 1:2:3 అది మనకి A:B:C. అంటే మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే బి అనేది ఇక్కడ సేమ్ టర్మ్ కాబట్టి ఇక్కడ కూడా సేమ్ టర్మ్ ఉండేలాగా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ డైరెక్ట్ సేమ్ టర్మ్ ఉంది కాబట్టి రేషియో డైరెక్ట్గా రాశాను నేను. ఒకవేళ సేమ్ టర్మ్ లేకపోతే ఎలా ఒకసారి చూద్దాం. సో A:B = 2:3 అనుకుంటాను, B:C = 4:5 అనుకుందామండి. ఇప్పుడు మనకి ఏం కావాలి, A:B:C కావాలి నాకు. రైట్, ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఏంటంటే 2 అనేది కామన్ ఉంది, ఇప్పుడు కూడా B అనేది సేమ్ ఉండాలి. కానీ ఇక్కడ సేమ్ ఉందా లేదండి, ఇక్కడ ఏముంది 3 ఉంది, ఇక్కడ ఏముంది 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. మరి ఈక్వల్ ఎలా అవుతాయి? ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఈక్వల్ చేయొచ్చు, అసలు చేయొచ్చు, ఖచ్చితంగా ఈక్వల్ ఖచ్చితంగా చేయొచ్చు. ఎలా చేయాలి ఒకసారి చూడండి. మనకేంటంటే మనకు ఒక వరం ఉంది, రేషియోస్లో చెప్పాను ఆల్రెడీ. రేషియోలో 2 టర్మ్స్ని ఏదైనా కాన్స్టాంట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయొచ్చు, డివైడెడ్ బై చేయొచ్చు. ఇప్పుడు మనకి ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకొని 2 టర్మ్స్ని ఈక్వల్ చేస్తాను. ఎలాగో చూడండి, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏముందండి 3 ఉంది, కానీ ఇక్కడ 4 ఉంది. ఇక్కడ ఈక్వల్ చేయాలంటే ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న టర్మ్ తోటి ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను, మొత్తము 4 అవుతుంది. ఇక్కడ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఉన్న టర్మ్ తోటి మల్టిప్లై చేస్తున్నాను, 3 అవుతుంది. అంటే ఇప్పుడు కొత్త రేషియో ఏమైనా చెప్పండి, కొత్త రేషియో ఏంటంటే 2 టర్మ్స్ కాబట్టి 8, 2 4s 8, 3 4s 12, 8:12. ఇక్కడ చూడండి 3తో మల్టిప్లై చేశాను, 3 4s 12, 3 5s 15. సో 12:15 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 టర్మ్స్కి ఏమో సేమ్ ఉన్నాయి కదండి, ఇక్కడ బి కూడా సేమ్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ 2 టర్మ్స్ సేమ్ వచ్చేలా చేసాము. ఇప్పుడు రేషియో రాయడం ఇంకా 8:B అనేది ఎంత అండి 12:15, 12:15. సో ఇక్కడ ఓకే అండి, ఇలా 2:3 ఉంటే ఈ 2 టర్మ్స్ని ఈక్వల్ చేయాలి కాబట్టి సేమ్ చేయాలి కాబట్టి ఇక్కడున్న నెంబర్ తోటి ఇక్కడ మల్టిప్లై చేశాను, ఇక్కడ ఉన్న నెంబర్ తోటి ఇక్కడ మల్టిప్లై చేశాను. ఎందుకంటే మనకు ఒక గొప్ప వరం ఉందండి రేషియోస్లో, 2 టర్మ్స్ని ఏదైనా కాన్స్టాంట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు, రేషియోలో ఎలాంటి చేంజ్ ఉండదు. సో అది యూజ్ చేసి చేశాను. రైట్, నెక్స్ట్ చూద్దాం ఒకసారి. A:B = 1:2, B:C = 3:4, C:D = 5:6. 5:6. ఇప్పుడు నాకేం కావాలి అంటే A:B:C:D కావాలి నాకు. రైట్, సో ఏం చేద్దాం ఇప్పుడు, మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ B అనేది కామన్ చేయాలి. B అనేది ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ 2 సేమ్ అవ్వాలి, ఇక్కడ C అనేది సేమ్ ఉంది కాబట్టి ఈ 2 సేమ్ అవ్వాలి. రైట్, ఆ సేమ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం, ఇక్కడ దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాను, దీన్ని ఏం చేస్తున్నాను అండి 2తో మల్టిప్లై చేస్తున్నాను. కానీ అక్కడితో అయిపోయిందా, అక్కడితో అయిపోలేదు. మనకి ఇంకేం కావాలి, ఇప్పుడు ఇక్కడ C అండ్ ఇక్కడ C కూడా సేమ్ అవ్వాలి. ఎందుకంటే ఒకటే టర్మ్ అది C అనేది, కంబైన్డ్గా రాయాలంటే C అనేది ఖచ్చితంగా సేమే ఉండాలి. రైట్, ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఎంత ఉందండి C అనేది 8 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది. రైట్, ఇక్కడ 2 × 4 కాబట్టి 8 ఉంది. అంటే ఇక్కడ దీన్ని ఏం చేయాలి, దీన్ని 8తో మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 5 ఉంది, అంటే దీన్ని ఏం చేయాలండి 5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 5తో మల్టిప్లై చేసామంటే ఇక్కడ ఇది ఎంత అవుతుందండి 2 5 10 30 అవుతుంది. కానీ ఇక్కడ ఇది ఎంత ఉంది 6 ఉంది. అందువల్ల ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని కూడా 5తో మల్టిప్లై చేయాలి, 5తో మల్టిప్లై చేయాలి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, చూడండి ఒకసారి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3ని దీంతో మల్టిప్లై చేస్తాం, ఇక్కడ 2ని ఇక్కడ మల్టిప్లై చేస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి 2 ఈక్వల్ అయినాయి, కానీ మనకి ఈ 2 కూడా ఈక్వల్ కావాలి కదండి. ఇక్కడ ఎంత ఉంది 2తో ఆల్రెడీ మల్టిప్లై చేస్తే కాబట్టి 8 ఉంది, ఇక్కడ మొత్తం 5 ఉంది. అంటే దీని మొత్తాన్ని 8తో మల్టిప్లై చేయాలి, దీని మొత్తాన్ని 5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 5తో మల్టిప్లై చేయడం వల్ల ఇక్కడ మళ్ళీ ఈ వాల్యూ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తాము, ఇక్కడ కూడా 5తో మల్టిప్లై చేస్తాం, ఈ టర్మ్ కూడా 5తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమైందండి న్యూ రేషియో ఏమవుతుంది చెప్పండి. రైట్, సో 3 5s 15 అంటే ఎంత అవుతుంది 15:30. ఇక్కడ ఎంత అవుతుంది 10 10 × 3 అంటే 30:10 × 4 40. ఇక్కడ చూడండి 8 5s 40, 48. ఇప్పుడు చూడండి రేషియో అంటే ఏమవుతుందండి 15:30
30:40:48, 15:30:40:48. ఇది అనేది మనకి ఫైనల్ రేషియో అవుతుందండి, ఫైనల్ రేషియో అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ 3 టర్మ్స్ ఉంటేనే కొంచెం ఎక్కువ టైం పట్టింది. 2 టర్మ్స్ కాస్త ఈజీగా చేయగలిగాము, బట్ ఇక 3 టైమ్స్ ఉంటే ఏమైందంటే ఎక్కువ టైం పట్టింది. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే, సో దేనికైనా ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా, ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ ఉంటే ఒకసారి చూడండి, జాగ్రత్తగా చూడండి. సో దీని ఎందుకంటే ఇంకో 2 టర్మ్స్ ఇప్పుడు ఒకవేళ D/E ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఇలాగా మల్టిప్లై చేసుకుంటే వెళ్ళాలి, ఏ మల్టిప్లై చేయాలనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందువల్ల దీనికి ఒక బెస్ట్ ట్రిక్ ఉంటుంది, జాగ్రత్త చూడండి, దట్ ఈస్ బెస్ట్ ట్రిక్ అండి. అది ఒకసారి చూద్దాం, అది మనకి ఏంటనేది. A/B ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడండి, 1:2 అన్నాడు. B/C ఈజ్ ఈక్వల్ 3:4, C/D ఈజ్ ఈక్వల్ 5:6. మనకి ఇప్పుడు ఏం కావాలి, మనకి A/B/C/D కావాలి. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను, ఎక్కడ ఆపుతున్నాను, ఎందుకు ఆపుతున్నాను, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను, ఎక్కడి నుంచి ఆపుతున్నాను, ఎక్కడ చూడండి, జాగ్రత్త చూడాలి. ఇక్కడ మనకి ఏ కదా అంటే ఇప్పుడు ఏ వాల్యూ కావాలి, ఏ ఎక్కడ స్టార్ట్ అయిందండి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఈ రోలో స్టార్ట్ అయింది, ఈ లైన్లో స్టార్ట్ అయింది. ఎక్కడైనా వేరే దగ్గరికి వేరే లైన్కి వెళ్ళిందండి, ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా ఏ అనేది ఒకటే దగ్గర ఉంది. సో అందువల్ల వేరే ఎక్కడికి షిఫ్ట్ అవ్వలేదు. ఏ అనేది ఇక్కడ ఈ లైన్లోనే ఉంది, వేరే ఎక్కడ షిఫ్ట్ అవ్వలేదు. సో ఇక్కడే స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడంటే ఇక్కడే ఎండ్ అయింది, ఈ లైన్లోనే ఎండ్ అయింది కాబట్టి ఈ లైన్ మొత్తం మల్టిప్లై చేస్తున్నాను. ఏ అనేది ఈ రోలో స్టార్ట్ అయింది, అదే రోలో ఎండ్ అయింది. సో ఈ ఫస్ట్ ఈ మొత్తం మల్టిప్లై చేస్తున్నాను, ఇక్కడ కింద రాస్తానండి. 1:3:5 ఏ వచ్చిందండి. నెక్స్ట్ బి కావాలి. బి అనేది ఎక్కడ స్టార్ట్ అయిందండి, ఈ రోలో స్టార్ట్ అయింది. బి అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, బట్ ఈ రోకి ఎప్పుడు షిఫ్ట్ అయింది, ఈ లైన్లో షిఫ్ట్ అయింది చూడండి, అంటే ఇక్కడ షిఫ్ట్ అయింది, ఇలా వచ్చింది, రైట్. ఈ బి అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ రోలకి ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇలా వచ్చింది, అంటే అదే మల్టిప్లై చేస్తున్నాం. 2 ఎక్కడ షిఫ్ట్ అయిందండి, 3కి షిఫ్ట్ అయింది, నెక్స్ట్ 5కి వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ సి అనేది చూడండి, సి అనేది ఏ రోలో స్టార్ట్ అయింది, ఇక్కడే స్టార్ట్ అయింది. సి అనేది స్టార్ట్ అయింది ఇక్కడ, ఎక్కడ షిఫ్ట్ అయింది, లాస్ట్లో షిఫ్ట్ అయింది మనకి. సో సి అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఈ లాస్ట్లో ఇక్కడ షిఫ్ట్ అయింది. సి అనేది ఈ రోలో స్టార్ట్ అయింది, ఇక్కడ షిఫ్ట్ అయింది, అంటే ఇక్కడ రాస్తున్నాను 2:4:5. నెక్స్ట్ లాస్ట్ డి అనేది ఎక్కడ స్టార్ట్ అయిందండి, ఈ రోలో స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది, ఆ రోలోనే ఎండ్ అయింది. సో అందుకే అలాగే రాస్తున్నాను 1:3:5, 1:3 సారీ. ఎక్కడ స్టార్ట్ అయిందండి, 2 దగ్గర స్టార్ట్ అయింది, అదే రోలో ఎండ్ అయింది, 2:4:6. సో ఇదండి రాసే పద్ధతి, ఇదండి. ఒకసారి చూద్దాం, రైట్. సో మనకి ఇప్పుడు ఏంటండి, ఏ అనేది ఫస్ట్ ఈ రో మొత్తంలో వేసాము, బి మాత్రం ఇక్కడ స్టార్ట్ అయింది, అక్కడ స్టార్ట్ చేసి ఈ రోలోకి ఎక్కడ షిఫ్ట్ అయిందో అవన్నీ మల్టిప్లై చేసాము. సి అనేది ఇక్కడే స్టార్ట్ అయింది, ఎక్కడ షిఫ్ట్ అయిందండి, ఇక్కడ షిఫ్ట్ అయింది, అందుకే ఇక్కడ రాసాము. డి అనేది ఎక్కడ షిఫ్ట్ కాదు, ఇక్కడే స్టార్ట్ అయింది, ఇక్కడే ఎండ్ అయింది. సో ఇది జాగ్రత్త అండి, అంటే మీకు గుర్తుపెట్టుకునే పద్ధతి అది. సో 1:3:5, రైట్. నెక్స్ట్ 2:3:5, నెక్స్ట్ 2:4:5, నెక్స్ట్ 2:4:6. సో ఇది మనకి ఆర్డర్, రైట్. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయ్యేలా ఉంటే క్యాన్సిల్ చేసుకుంటామని నాకు తెలిసి ఏవి కూడా క్యాన్సిల్ అయ్యలేవు కాబట్టి డైరెక్ట్ రాయాల్సింది. ఏమవుతుందండి, 15:2, 2 3s 6, 6 5s 30, 2:4 8, 8 5s 40, నెక్స్ట్ 2 4s 8, 8 5 8 6 48. సో మనకి ఏమొచ్చిందండి, A/B/C D/D. సో 15:30:40:48. క్లియర్. సో అంటే మీకు అర్థం కావాలి కాబట్టి ఇవన్నీ రాసా అండి. ఒకవేళ మీరు ఏంటంటే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారనుకోండి, ఒకటే మెథడ్ అండి. జనరల్గా ఏంటంటే ఇలా కనుక్కోవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయండి. సో అవన్నీ కాదు, ఒకటే మెథడ్ తీసుకోండి, దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. సో ఈ మెథడ్ని మీరు ఏం చేస్తారంటే బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక 30 40 50 రేషియోస్ తీసుకొని మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ తీసుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, అది మన బ్రెయిన్ ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో మీకు అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా తీసుకోవాలి, ఇలా వచ్చి రావాలి, మళ్ళీ ఇలా రావాలి, ఇలా తీసుకోవాలి అని కొంచెం టైం పడుతుంది. బట్ మీరు బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఫిక్స్ అయిపోతుంది. ఆ లైన్లు గీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీకు డైరెక్ట్గా చూస్తూనే మీకు ఇక్కడ రాసుకోవచ్చు, మల్టిప్లై అనేది చేసుకోవచ్చు. ఇంకోటి కూడా ఏంటంటే ఈ మల్టిప్లికేషన్తో మీకు అర్థం కావాలి కాబట్టి ఇదంతా రాసాయండి. నేను చేసి ఎలా చేస్తాను చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఇది తీసుకోవాలి, 1 × 3 × 5 15, డైరెక్ట్ ఇక్కడ రాస్తాను.
డైరెక్ట్ రాసుకున్నాను. ఒకసారి ఇక్కడ రాసుకుంటాను. 1 × 3 × 5 కాబట్టి 15 అని రాసుకున్నాను. నెక్స్ట్ 2 × 3 × 5 2 2 is 6 6 5 is 30 సో 30 రాశాను. నెక్స్ట్ 2 × 4 8 8 5 is 40 40 అని రాశాను. నెక్స్ట్ 2 × 4 8 8 6 is 48 సో ఇది మన ఎగ్జామ్లో రాసే పద్ధతి. ఎగ్జామ్లో రాసే పద్ధతి ఇది. సో అంటే మనం ఇలా లైన్లను గీయడము ఇంత పెద్ద నీట్గా రాసుకోవడం చేయకూడదు. డైరెక్ట్గా మన క్యాలిక్యులేషన్ ఏవైతే ఉన్నాయో అది డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేస్తూనే ఎగ్జామ్లో ఫైనల్ ఆన్సర్ రాస్తూ ఉండాలి. ఓకే, సో ఇది మనకి బెస్ట్ మెథడ్. ఇక్కడ ఇది చూద్దామండి ఒకసారి. మనకి డైరెక్ట్గా చేసేది కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏంటంటే ఏబి అంటే మనకి 2 × 4 రాస్తాను. డైరెక్ట్ రాస్తున్నాను. 2 4 is 8 సరే మీకు అర్థం కావాలి కాబట్టి మీకోసం క్లియర్ రాస్తానులేండి. సో 2 × 4 ఏ ఇక్కడ స్టార్ట్ అయింది ఈ రోలో, ఇంకా అక్కడే ఎండ్ అయింది ఆ రోలో ఎండ్ అయింది కాబట్టి ఏ ఇంటూ అంటే ఫస్ట్ 2 × 4. నెక్స్ట్ బి ఎక్కడ స్టార్ట్ అయిందండి ఇక్కడ స్టార్ట్ అయింది. బి అనేది అక్కడ స్టార్ట్ అయింది. దాంట్లో ఉంది 3 ఉంది. ఎక్కడ ఎండ్ అయింది ఇక్కడ ఎండ్ అయింది అంటే 3 × 4. నెక్స్ట్ సి ఎక్కడ స్టార్ట్ అయింది ఈ రోలో స్టార్ట్ అయింది అదే రోలో ఎండ్ అయిపోయింది. స్టార్ట్ అయింది ఇక్కడే ఎండ్ అయింది ఇక్కడ కాబట్టి ఇదే రోలో కాబట్టి ఆ రోల్ స్టార్ట్ చేసి అక్కడి వరకు వెళ్తాము. సో 3 × 5 ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు 2 4 is 8 8 is to 12 is to 15 అదే కదండి మనకు వచ్చింది. 8 is to 12 is to 15. సో ఇది మనకి చాలా యూస్ఫుల్ టెక్నిక్ అండి. సో మనకి కాకపోతే మీరు కొంచెం జాగ్రత్త బాగా ప్రాక్టీస్ చేసి ఏం చేస్తారంటే అక్కడ మల్టిప్లై చేస్తే బ్రెయిన్లో క్యాలిక్యులేషన్ డైరెక్ట్ రేషియో రాయొచ్చు, రైట్. సో ఇప్పుడు ఇలా చేయాలనుకోండి మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇలా చేయాలంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది, మనకు లెంతీ అవుతూ ఉంటుంది, రైట్. అందువల్ల మనం ఆ మెథడే వాడతాము. ఖచ్చితంగా ఇస్తాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఎక్కడే స్టార్ట్ చేయాలి ఎట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలో చూడండి. మనం ఫస్ట్ రాసే ఏ రేషియో కాబట్టి ఏ ఈ రోలోనే స్టార్ట్ అయింది ఇక్కడే ఎండ్ అయింది అంటే అది ఒకటి దగ్గర ఉంది కాబట్టి ఈ రోల్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి ఇదే రో ఎండింగ్ వరకు వెళ్ళాలి. ఎప్పుడైనా మీరు ఒకటి టార్గెట్ అండి టాప్ నుంచి బాటం వరకు రావాలి. ఎలా షిఫ్ట్ అవ్వాలని మీకు చెప్తాను. టాప్ నుంచి బాటంకి రావాలి ఎలా షిఫ్ట్ అవ్వాలని చెప్తాను. అంటే ఏ రోలో అయితే స్టార్ట్ అయిందో అక్కడ మొదలు పెడతాము, ఎక్కడ షిఫ్ట్ అయిందో అక్కడికి వెళ్ళి ఆ రోలు ఎండ్ చేస్తాము. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏ రోలో అయితే స్టార్ట్ అయిందో దాంట్లో ఫస్ట్ టర్మ్ నుంచి మొదలుపెట్టి ఎక్కడైతే షిఫ్ట్ అయిందో అక్కడ షిఫ్ట్ అయ్యి అక్కడ ఆ రోలో ఎండ్ చేస్తాము, ఎండ్ వరకు వెళ్తాం, రైట్. ఏ అనేది ఈ రోలో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ మొదలుపెట్టి అదే రోలో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ వరకు వచ్చాను. బి అనేది ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ షిఫ్ట్ అయింది ఇక్కడ ఎండ్ అయింది అంటే ఈ దీంట్లో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ వరకు వచ్చాం, చివరి వరకు వస్తాం. సి అనేది ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ షిఫ్ట్ అయింది ఎక్కడో షిఫ్ట్ అయింది ఇక్కడ వరకు వచ్చి షిఫ్ట్ అయింది. సి అనేది ఈ రోలో స్టార్ట్ అయింది ఇక్కడ షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసి ఇంకా ముందే ఉన్నట్టు ఇక్కడ వెళ్తాం కానీ ముందే లేదు కాబట్టి ఇక్కడికి ఆపేస్తున్నాం. డి అనేది ఇక్కడ స్టార్ట్ అయిందండి ఈ రోలోనే స్టార్ట్ అయింది ఈ రోలో ఉంది కాబట్టి ఎక్కడైనా అక్కడైంది కాబట్టి అది ఒకటి రాస్తున్నాను. సో ఇది మీకు గుర్తుపెట్టుకునే టెక్నిక్ అండి. సో మీకు ప్రాపర్గా గుర్తుపెట్టుకొని చేస్తే బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి అందుకే ప్రాక్టీస్ హార్డ్ అని చెప్పాను. సో మీరు బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి సింపుల్గా అయిపోతుంది. డైరెక్ట్ ఇదే రాయొచ్చు మనం ఇక్కడ ఇదే ఈ స్టెప్ రాయొచ్చు డైరెక్ట్. ఓకే ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి ఒకసారి. A/B is 7:9, A/B is 7:9, B/C is equal to 15:7, 7:9, 15:7. మనకు కావాల్సింది ఏంటంటే A/B/C కావాలి, A/B/C కావాలి, రైట్. మీకు ఆల్రెడీ చెప్పాను చూడండి ఒకసారి. ఏ ఇక్కడ స్టార్ట్ అయింది ఇదే రోలో ఎండ్ అయింది అంటే ఏం రాస్తామని ఇక్కడ 7 × 15 రాస్తాము, 7 × 15. నెక్స్ట్ బి అనేది ఈ రోలో స్టార్ట్ అయింది ఇక్కడ షిఫ్ట్ అయింది ఇక్కడ ఎండ్ అయింది సో 9 × 15 రాస్తాము. నెక్స్ట్ సి అనేది ఇక్కడే స్టార్ట్ అయింది అదే రోలో ఎండ్ అయింది సో 9 × 7 అంటే ఏ ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ ఎండ్ అయింది, బి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ షిఫ్ట్ అయింది, సి అనేది ఇక్కడే ఎండ్ అయిపోయింది కాబట్టి అదే రాసాము. ఎంత ఉంది ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి ఒకసారి. 3తో క్యాన్సిల్ చూడండి. 3 5s 3 3s 3 3s, రైట్. ఇప్పుడు చూడండి ఎంత ఉందండి 7 5s 35, 3 15s 45, 3 7s 21. సో ఎంత రేషియో 35:45:21. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ బేసిక్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఓకే అండి, యాక్చువల్లీ ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. మీకు చూడండి ఒకసారి. ఇందులో ఇంకా బెస్ట్గా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు, ఈ మెథడ్ కంటే కూడా బెస్ట్గా చేయొచ్చు. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఒకసారి. x is equal to 1/3y
నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ జెడ్. అయితే మనకి ఏం కావాలి, x/y/z రావాలి. మనకి ఒకసారి చూద్దాం ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దామండి. 3:2:1, 1:2:6, 1:3:6, 2:4:6. సో ఇవి ఆప్షన్స్ అండి. అది ఏంటనేది మనం చూద్దాం. సో చూద్దాం, ఇక్కడ చూడండి మనకి x = 1/3 y అన్నాడు. అసలు రేషియో ఎక్కడ ఇచ్చాడు, రేషియో ఇవ్వలేదు సార్ అని మీరేం ఆవేశపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఈ y ఎటు తీసుకొస్తే ఏమవుతుందండి, x/y ఈజ్ ఈక్వల్ ఏంటండి 1/3. నెక్స్ట్ ఇక్కడ చూడండి y/z ఈజ్ ఈక్వల్ ఏంటండి 1/2. ఇప్పుడు ఏంటంటే ఏ ఫామ్లో ఉంది, ఇది x/y అన్న x/y అన్న సేమ్ అని చెప్పాను కదండి మీకు, అందుకే చెప్పానండి. సో x/y ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏంటండి x/y ఏ రేషియోలో ఉందండి 1:3. నెక్స్ట్ y/z ఏ రేషియోలో ఉందండి 1:2 రేషియోలో ఉన్నాయి. సో ఫస్ట్ చూద్దాం, మనకి అసలు ప్రొసీజర్ చూద్దాం ఒకసారి. సో మనకి x అని ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఏంటి కాబట్టి కింద 1:1, రైట్. నెక్స్ట్ 3:1. చూడండి ప్రతిసారి 1 ఉన్నప్పుడు కూడా 1:1, 3:1, 2 ఉన్నప్పుడు కూడా 2:3, 3:2 ఇలా చేయడం వేస్ట్ అండి, టైం వేస్ట్. సో మీకు అర్థం కావాలి కాబట్టి ఇక్కడ రాస్తున్నాను, డైరెక్ట్గా అయితే ఇలా రాయకూడదు. 1:1 అనేది కూడా ఒకసారి రాసి మళ్ళీ 1:1 అని మళ్ళీ ఒకసారి ఇంకోసారి 1 అని రాయడము, ఇవన్నీ వేస్ట్ అండి, టైం వేస్ట్. సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇక్కడ 1:1 అంటే ఏంటండి 1 అని కాబట్టి 1 అని రాస్తున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ 3తో స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ స్టార్ట్ అయింది కానీ ఇది మొత్తం ఇక్కడ ఎండ్ అయింది. మీకు ఇక్కడ షిఫ్టింగ్ ఇక్కడ స్టార్ట్ అయింది, y అనేది ఇక్కడ ఎండ్ అయింది, అంటే 3:1 ఎంత అండి 3. నెక్స్ట్ z అనేది ఇక్కడే స్టార్ట్ అయింది, ఈ రోలో ఎండ్ అయింది, ఈ రోలో స్టార్ట్ అయింది, ఈ రోలో ఎండ్ కాబట్టి 3:2 ఎంత అండి 6. మనకి ఎంత వచ్చింది 1:3:6 వచ్చింది ఆన్సర్. ఏ ఆప్షన్ అండి ఇది, రైట్. ఒకసారి చూద్దాం సార్, ఇదంతా చేసి చెప్పాల్సిందేనా బట్ మనకేంటంటే రేషియోస్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకు ఒక గొప్ప వరం ఉందండి, మనకు ఒక స్మార్ట్ టెక్నిక్ ఒకటి ఉంది. చూద్దాం ఆ టెక్నిక్ ఏంటంటే చూద్దాం. ఇక్కడ చూడండి ఎప్పుడు కూడా ఈ టెక్నిక్ అనేది మీరు లాస్ట్లో వాడండి, లాస్ట్ నుంచి వాడండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అక్కడ వర్కౌట్ అవుతుంది, నేను అబ్జర్వేషన్ అంత ప్రకారం వర్కౌట్ అవుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. దీనితో పాటు నెక్స్ట్ చెప్పబోయే 3, 4, 4 నెక్స్ట్ 6 వరకు అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లే, నేను తయారు చేసిన క్వశ్చన్లు కాదండి, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లే, నేను తయారు చేసిన క్వశ్చన్లు కాదు. ఆప్షన్లు కూడా వాడి ఇచ్చిన క్వశ్చన్లే, డిఫరెంట్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్సే. ఎలా వర్కౌట్ అవుతుందో చూడండి ఒకసారి, రైట్. ఇక్కడ y/z ఏ రేషియోలో ఉందండి, ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ చూడగానే తెలిసిపోతుంది మనకి. y/z ఏ రేషియోలో ఉంది 1:2 ఉంది, y/z 1:2 రేషియోలో ఉంది. ఇది నేనేం చేయట్లేదు ఇంకా, ఇక్కడ y/z అనేది 1:2 రేషియోలో ఉంది. అంటే y/z అంటే ఈ 2 టర్మ్సే కదండి, లాస్ట్ 2 టర్మ్సే కదా. ఇక్కడ ఏంటంటే ఇది x/y/z అంటే ఈ లాస్ట్ 2 టర్మ్సే కదా. మనకి ఏ రేషియోలో ఉన్నాయి, ఇక్కడ 1:2 రేషియోలో ఉన్నాయి. లాస్ట్ 2 టర్మ్ 1:2 రేషియోలో ఉన్నాయి. ఏ ఆప్షన్లోనే చెక్ చేద్దాం. ఒకవేళ మల్టిపుల్ ఆప్షన్ ఉంటే వేరే సైడ్ వెళ్దాం, దానికి కూడా టెక్నిక్ చెప్తాను ఒకసారి చూడండి. ఇక్కడ ఏ రేషియోలోనే అండి 2:1 రేషియోలోనే, కానీ మనకు కావాల్సిందంటే 1:2 రేషియో. సో ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి 1:2 రేషియో కావాలి. ఇక్కడ ఏముంది 2:6 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందండి 1:3 అవుతుంది, 1:3. కానీ మనకు కావాల్సింది ఏంటండి 1:2 రేషియో కావాలి. సో ఇది కూడా ఆప్షన్ కాదు. నెక్స్ట్ వన్ ఇక్కడ 3:6 ఉంది, 3:6 సింప్లిఫై చేస్తే ఏమవుతుందండి 1:2 అవుతుంది. అంటే ఈ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నెక్స్ట్ కూడా చెక్ చేయాలండి, అక్కడే అయిపోవద్దు, రైట్. సో 4:6 అంటే ఏంటంటే మనకి 2:3 రేషియో, అంటే ఇది కూడా కాదు. అంటే 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. సో అంటే మనకి రేషియోస్లో మనం ఎలిమినేషన్ మెథడ్ వాడి చూసి ఆన్సర్ పెడతాము, చేసి కాదండి, చూసి ఆన్సర్ పెడతాము. సో కొంచెం లాజికల్గా ఆలోచిస్తాము, రైట్. ఇక్కడ మనకి 1:2 రేషియోలో ఉండాలి, ఇది 2:1 ఉంది, ఇది కాదు. ఇది 1:3 ఉంది, ఇది కాదు. 1:2 ఉంది, ఇది అయ్యే ఛాన్స్ ఉంది, అంటే వేరే ఆప్షన్ ఏది లేకపోతే అదే అవుతుంది, రైట్. సో ఇక్కడ 2:3 ఉంటే వేరే ఆప్షన్ ఏది లేదు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. సార్ ఒకవేళ ఇక్కడ కూడా అదే ఆప్షన్ ఉంది అనుకుందాం సార్, ఇక్కడ కూడా 1:2 ఉంది, అప్పుడు ఏం చేస్తారు, జస్ట్ ఈ 2 చెక్ చేస్తారు, నెక్స్ట్ 2 చెక్ చేస్తారు. అక్కడ ఏం కావాలి మనకి 1:3 రేషియోలో ఉండాలి. ఇక్కడ 1:3 రేషియోలో ఉన్నాయా, లేదు, ఏంది 1:2 రేషియో, ఇక్కడ 1:3 ఉంది. సో అదే ఆన్సర్. సో ఈ మెథడ్ మనకి పెన్ను పేపర్ అవసరం లేకుండా చూసి ఆన్సర్ చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ టెక్నిక్ మనకి ఆన్సర్ చేయడానికి. ఇలాంటి క్వశ్చన్లు ఎగ్జామ్ ఎంత పెద్దదని ఇవ్వండి, మనకి A:B, B:C, C:D, E:F లాస్ట్కి Z వరకు ఇచ్చినా కూడా మనకు ప్రాబ్లం లేదు, మనం చేయాల్సిన పనే లేదు, జస్ట్ చూసి చెప్తాము.
చూసి చెప్తాము. సార్ మరి ఎందుకు సార్ ఈ ప్రొసీజర్ అంతా ఎందుకు చెప్పారు సార్ అంటే, కొన్నిసార్లు మనకు డైరెక్ట్గా ఆ రేషియోలు కాకుండా ఈ రేషియోలు వేరే క్వశ్చన్లో యూజ్ అయ్యేలాగా ఇస్తాడు, అందువల్ల ఈ టెక్నిక్ మీకు తెలియాలి. కానీ ఒకవేళ డైరెక్ట్ ఆన్సర్ ఇలాగే అడిగాడు అనుకోండి, అప్పుడు ఆప్షన్లో డైరెక్ట్ చూసి మనం ఆన్సర్ చేస్తాము, చేసి కాదు. విత్ ఇన్ సెకండ్స్లో నన్ను అడిగితే క్వశ్చన్ చేయడమే ఆలస్యం. అంటే క్వశ్చన్ చదవడం ఒక 5 సెకండ్స్లో అయిపోయింది అనుకోండి, దానికి ఒక సెకండ్ ఎక్స్ట్రా, 2 సెకండ్లు ఎక్స్ట్రా అంతే. అంటే లెస్ దెన్ 10 సెకండ్స్లో వీ కెన్ డూ రైట్. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతే అండి. ఈ కైండ్ ఆఫ్ రేషియోస్ ఇచ్చినప్పుడు మనకి ఆప్షన్ వెరిఫికేషన్, ఎలిమినేషన్ మెథడ్ అనేది చాలా యూజ్ఫుల్ టెక్నిక్. సో అందువల్ల మనం అదే టెక్నిక్ వాడతాం ఎగ్జామ్లో. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే అన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు అండి. ఆ టెక్నిక్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది మనకి, ఎందుకంటే 2 ఆప్షన్లు ఎక్కడ సేమ్ ఉండవు రైట్. క్వశ్చన్ నెంబర్ 3. సో మనకి ఏమి ఇచ్చాడు, A:B ఈజ్ ఈక్వల్ 2:3, B:C ఈజ్ ఈక్వల్ 4:1, C:D ఈజ్ ఈక్వల్ 2:5. అయితే మనకి ఏం కావాలి ఇప్పుడు, A:B:C:D రైట్. సో ఫస్ట్ అయితే ప్రొసీజర్ చెప్తున్నా అండి, మనకు తెలియాలి ఖచ్చితంగా. కాబట్టి ఆప్షన్లు కూడా రాసిన ఒకసారి చూడండి. ఆప్షన్లు 14:8:9:7, 17:24:7:14, 16:24:6:15, 19:25:18:17. సో ఇది మనకు ఉన్నదండి రైట్. సో ఇక్కడ ఉన్నాయి మనకు ఆప్షన్లు ఉన్నాయి, మనకి చేయడం. ఫస్ట్ ప్రొసీజర్ చేద్దాము. చేయడం కూడా చూడండి, ఏ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇదే రోలో ఎండ్ అయింది కాబట్టి డైరెక్ట్ ఏం వెళ్ళిపిస్తాను. 2 4 8, 8 2 16 డైరెక్ట్ రాస్తానండి. నెక్స్ట్ బి అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ షిఫ్ట్ అయింది, ఇక షిఫ్ట్ అయిన దాంట్లో ఎండ్ చేయాలి కాబట్టి ఇక్కడ వరకు వస్తుంది. సో 3 4 12, 12 2 24. నెక్స్ట్ సి అనేది ఎక్కడ స్టార్ట్ అయిందండి, 3 ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ షిఫ్ట్ అయింది, అంటే 3 1 3, 3 2 6. నెక్స్ట్ డి అనేది ఈ రోలోనే స్టార్ట్ అయింది, అక్కడే ఒకటే దగ్గర ఎండ్ అవుతుంది కాబట్టి 3 1 3, 3 5 15. సో ఇది మనకి రేషియో అండి. మనకి ఏమైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందండి, ఏది క్యాన్సిల్ అవ్వదు. సో 16:24:6:5 ఇక్కడ ఆప్షన్లో ఉంది రైట్. ఇప్పుడు మనం చేసే ఎగ్జామ్లో చేసే పద్ధతి చూద్దాం. ఇది మనకి ఓకే, ఈ పద్ధతి ఓకే, బెస్ట్ మెథడ్. బట్ స్టిల్ ఇంకా బెస్ట్ మెథడ్ ఏందో చూద్దాం రైట్. సో మనం ఏం చెప్పాను, లాస్ట్లో చెక్ చేయండి. లాస్ట్లో ఎందుకు చెక్ చేయండి అంటే, నేను మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ అబ్జర్వ్ చేశాను. చాలా క్వశ్చన్స్ నేను ఒక అనాలిసిస్ చేసి ఎక్కడి నుంచి చెక్ చేస్తే బెటర్ అనిపించినప్పుడు లాస్ట్లో చెక్ చేస్తే బెటర్ అని నాకు అనిపించింది. సార్ నేను లాస్ట్లో చేయండి సార్, నేను ఫస్ట్లోనే చేస్తాను సార్, నాకు అదే బాగుంటుంది సార్, నాకు ఏదైనా మొదటి నుంచి మొదలు పెట్టడమే ఆనందం సార్ అంటే నీ ఇష్టం, అది నీ కర్మ రైట్. సో ఇక్కడ చూద్దాం, మొదటి నుంచి మొదలు పెట్టి కూడా చేయొచ్చు రైట్. బట్ ఇక్కడ చూడండి, లాస్ట్లో నా అబ్జర్వేషన్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద కేస్ వర్కౌట్ అవుతుంది కాబట్టి అది చెప్తున్నాను అంతే. లాస్ట్ అంటే ఇప్పుడు C:D అంటే లాస్ట్ ఉంది కదా అండి, ఏ రేషియోలో ఉండాలి, 2:5 రేషియోలో ఉండాలి. 2:5 రేషియోలో ఉండాలి. 9:7 and 2:5 రేషియోలో ఉందా, లేదు. ఈ ఆప్షన్ ఎలిమినేట్ డైరెక్ట్. ఇక్కడ ఏ రేషియోలో ఉందంటే 1:2 రేషియోలో ఉంది, మనకు కావాల్సిన 2:5 రేషియో, ఆప్షన్ ఎలిమినేట్. ఇక్కడ ఉందంటే 2:5 రేషియోలో ఉందండి. 6:15 అనేది 3 2 3 5 అంటే ఇది అయ్యే ఛాన్స్ ఉంది. అదే ఆన్సర్ అని చెప్పట్లా, అది అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 8:7 అనేది కాదు, మనకు కావాల్సిన 2:5 రేషియో. మిగతా 3 ఆప్షన్స్ ఎలిమినేట్ కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది రైట్. ఒకసారి మిగతా కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఒకవేళ సేమ్ ఉంటే ఎలా చెక్ చేయాలని చెప్తున్నా ఇప్పుడు నేను. ఇప్పుడు 2:5 నెక్స్ట్ ఏంది, B:C అనేది 4:1 అంటే ఈ రెండు అనేది 4:1 రేషియోలో ఉండాలి. ఇక్కడ చూద్దాం, ఇది 4:1 రేషియోలో ఉందా, లేదు. సో ఇక్కడ కూడా కాదు, ఇది 4:1 రేషియోలో లేదు, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ ఏముందండి, ఇది ఒకటే ఉంది 4:1, ఇది కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 2:3 రేషియోలో కాదు, ఫస్ట్ 2 టర్మ్స్ 2:3 రేషియోలో ఇక్కడే ఉంది. సో ఇది ఆన్సర్ అవుతుంది రైట్. సో అదే ఎలిమినేషన్ మెథడ్ అనేది చాలా బెస్ట్ టెక్నిక్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి. సో జాగ్రత్తగా చేస్తే హ్యాపీగా చూసి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. A:B ఈజ్ ఈక్వల్ 1/2:3/8. నెక్స్ట్ B:C ఈజ్ ఈక్వల్ 1/3:5/9.
C is to D is equal to 5/6 is to 3/4. మనకు కావాల్సింది ఏంటంటే A is to B is to C is to D కావాలి. A is to B is to C is to D కావాలి, రైట్. ఒకసారి చూద్దాము, మనకి ఆప్షన్స్ ఏమున్నాయో కూడా తెలియాలి కదా. 6 is to 4 is to 8 is to 10, 6 is to 8 is to 9 is to 10, 8 is to 6 is to 10 is to 9, 4 is to 6 is to 8 is to 10. ఓకే, సో ఇదండి మనకు కావాల్సింది. సార్ ఇదేంటి సార్ ఏదో కొత్తగా వచ్చినాయి ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, వర్రీ కావాల్సిన అవసరం లేదు, మనకి ఇచ్చిన 2 కాబట్టి ఇంకా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి యాక్చువల్ ప్రొసీజర్ అయితే దీన్ని చెప్తాను ఒకసారి చూడండి. ఒకరు ఉన్నప్పుడు 1/2 is to 3/8 కదా అండి. దీన్ని ఏం చేయాలంటే ఒకసారి ఎల్సిఎం ఎంత అంటే 2కి 8తో మల్టిప్లై చేయాలి. అంటే 1/2 is to 8, 3/8 into 8. సో 8 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 1 2 4 అంటే ఎంత వస్తుంది, 4:3 అవుతుంది. సో ఇలా చేయడం కంటే, అంటే మళ్ళీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఇలా చేయడం కంటే కూడా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే డినామినేటర్ కానీ న్యూమినేటర్ కానీ ఏదైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేసి క్రాస్ మల్టిప్లై చేస్తాం. అంటే చూడండి ఇక్కడ 1/2 is to 3/8 కదా అండి. ఇక్కడ చూడండి మనకి 2 సైడ్స్ దీంతో ఇక్కడ 2తో క్యాన్సిల్ అవుతుంది, 2 1s, నెక్స్ట్ ఇక్కడ 2 4s, రైట్. సో ఇప్పుడు ఏముంది 1 is to 3/4. ఇప్పుడు ఏం చేస్తే క్రాస్ మల్టిప్లై చేయడం, అంటే 4 into 1 1 into 3. ఈ 4 ఇటు తీసుకొస్తే ఏమవుతుంది 4 is to 3. సో మనకు అక్కడ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది. అర్థమైంది కదా అండి. సో ఏదైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే డినామినేటర్లో కానీ న్యూమినేటర్లో కానీ క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేసేసి, అంటే ఇలా క్యాన్సిల్ చేయకూడదండి. మళ్ళీ ఒకవేళ ఇక్కడ 2 ఉందనుకోండి, 2కి 4 ఇలా కాదు, మనకి ఏంటి డినామినేటర్ క్యాన్సిల్ చేస్తాం, న్యూమినేటర్ క్యాన్సిల్ చేస్తాం. అంటే ఒకసారి చూద్దాం, ఇలా ఉందనుకుందాం 4/3 is to 5/2 ఉందనుకోండి. ఈ రెండు ఇలా క్యాన్సిల్ అయ్యకూడదండి, ఎందుకంటే ఇలా వస్తే మల్టిప్లై అవుతుంది, ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది, డివైడెడ్ బై అవ్వదండి. సో జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఇలా ఉన్నాయి, క్యాన్సిల్ చేస్తాం, 2 1s, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, 4 ఇటు తీసుకొస్తున్నాము, 1 ఇటు తీసుకుపోతే 1 into 4 3 into 1 4:3 రేషియో ఉంది. సో ఇప్పుడు డైరెక్ట్ రాస్తున్నాను, ఇంకా అలాగే ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటాయి. చూడండి ఇక్కడ 2 1s 2 4s. సో మనకి ఏమవుతుంది, ఇక్కడ 4 అటు వెళ్తే 4:3 రేషియో అయింది. నెక్స్ట్ 3 1s 3 3s. సో 3 ఇటు వస్తే ఏమైందండి 3:5 రేషియో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటండి చూడండి, ఇక్కడ 3 times ఉంది, ఇక్కడ 2 times. 2 ఇటు వెళ్తే ఏమైందండి 10, ఇది వెళ్తే 9 అయింది. 10:9 రేషియో ఏంటది, C/D, రైట్. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఆప్షన్లు చూడండి. సరే సార్ నేను వెనక నుంచి వెళ్ళాను, నాకు ముందు నుంచి వెళ్తా అంటే ఒకసారి ఇంకేమైనా బెస్ట్ ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళాలని నాకు బెస్ట్ చెప్తారా సార్ అంటే ఒకసారి ఆప్షన్ చూసుకుంటే కూడా సరిపోతుందండి. ఆప్షన్ చూసుకుని కూడా సరిపోతుంది, ఆప్షన్లు ఎక్కడ రిపీట్ అయ్యింది ఏదని చూసుకుంటే సరిపోతుంది. లేదంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తేనే బెటర్ అని చెప్తున్నాను. ఇక్కడ నేను ఇక్కడ ఏంది మనకి ఏ రేషియోలో ఉండాలి, C/D అనేది 10:9 రేషియోలో ఉండాలి, 10:9 రేషియోలో ఉండాలి. ఇక్కడ ఏముందండి 4:5 రేషియో ఉంది, ఇది కాదు. 9:10 ఉంది, ఇది కాదు. 10:9 ఉంది, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా కాదు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. మనం చేయాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్గా చెప్పొచ్చు. బట్ ఒకసారి మనం చేద్దాం, రైట్. ఇక్కడ స్టార్ట్ అయిందండి ఏ 4 3s 12, 12 10s 120. నెక్స్ట్ 3 3s 9, 9 10s 90, 3 5s 15, 15 10s 150. ఇక్కడ చూడండి 3 5s 15, 15 9s 135. సో కానీ మనకి సింప్లిఫై చేయాలి కదండి, మనకి రేషియోలో 5తో పోతుంది చూడండి. 5 అన్నీ కూడా 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది, 5తో చేసినప్పుడు ఇక్కడ 5 అంటే 24, 90 అంటే ఎంత అవుతుందండి 16, 5 అంటే ఇక్కడ ఎంత అవుతుందండి 30, 5 అంటే ఇక్కడ ఎంత అవుతుందండి 45 అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఛాన్స్ ఉన్నాయండి, అయ్యే ఛాన్స్ ఉందా? 24:16:30:45. 45 అయిందండి, ఇక్కడ 5 times కదండి. ఇక్కడ చూడండి ఒకసారి ఏమవుతుంది చూద్దాం ఒకసారి. 27 అండి, 27. ఓకే. సో ఇప్పుడు చూడండి ఇంకా మళ్ళీ ఇంకా వేరే ఛాన్స్ ఉన్నాయండి ఇక్కడ 5తో కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందండి అన్ని తప్పు చేస్తున్నాం ఏంటండి. సో 18, సో 18 5s కదండి, ఇక్కడ కరెక్ట్, రైట్. ఇప్పుడు చూద్దాం ఒకసారి మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, 3తో క్యాన్సిల్ అవుతుంది చూడండి ఇక్కడ. సో 3 8s కదండి, ఇక్కడ చూడండి. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది 3 6s 3 10s 3 9s. సో ఇది మనకు ఆన్సర్ వచ్చిందండి. సో 8:6:10:9, 8:6:10:9, రైట్. సో ఒకసారి చూడండి ఇక్కడ
అంటే మనకి ఇంత చేయాల్సిన అవసరం లేకుండా ఆప్షన్ నుంచి వెరిఫై అయితే డైరెక్ట్ అయిపోతుంది, డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇది ఇలా ఉందండి. ఓకే.